ఈ వీడియోలో నేను మీకు అసలు వాస్తు ఏ విధంగా అంటే ఎటువంటి వాస్తు దోషాల ద్వారా మన కస్టమర్స్ వాకిన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి, తగ్గుతూ ఉంటాయి అనేది మనం చూసాం. ఓకేనా? సో మనం ఎవ్రీ టైం ప్రతిరోజు మన బిజినెస్ పాయింట్లో అది ఆఫీస్ కావచ్చు, షాప్ కావచ్చు, ఎటువంటి బిజినెస్ అయినా సరే 24/7 కూర్చుంటాం. మన కస్టమర్స్ వాకిన్స్ పెరగాలని చూస్తాం. వాస్తు దోషాలు ఉంటే అవన్నీ ఎఫెక్ట్ అవుతాయని మన అందరికీ తెలుసు, కస్టమర్ వాకిన్స్ రావని తెలుసు. సో ఎటువంటి వాస్తు దోషాల వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో పాయింట్ నెంబర్ 1 ఈ వీడియోలో మనం చూడాల్సింది ఏంటంటే, అసలు వాస్తులో ఫస్ట్ ప్రైమరీ లెవెల్లో మనం చూడాల్సింది ఏంటంటే ఎంట్రన్స్. ఇప్పుడు ఇది మీ షాప్ కానీ మీ ఆఫీస్ కానీ ఈ స్పేస్ అనుకుంటే, ఇది నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఓకేనా? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అంతే 4 దిశల్లో మీ ఎంట్రన్స్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు సౌత్ అయితే మ్యాక్సిమం ప్రిఫర్ చేయరు, నార్త్ కావచ్చు, లేదంటే ఈస్ట్ కావచ్చు, లేదంటే వెస్ట్ కావచ్చు. ఆ ఎంట్రన్స్ అనేది ఎక్కడ ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ ఎంట్రన్స్ మీకు కరెక్ట్ ఈస్ట్కి వస్తుందా, లేకపోతే ప్రతి ఎంట్రన్స్లో మనకు ఒకటే దిశ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ అనుకుంటే, ఈస్ట్లో మనకు మొత్తం 8 రకాల అంటే మనకి ఎంట్రన్స్లు ఉంటాయి. సో ఈ ఎంట్రన్స్లో అసలు ఎటువంటి ఎంట్రన్స్ అయినా ఉండొచ్చు. దానివల్ల అసలు మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తుందా, నెగిటివ్ రిజల్ట్ వస్తుందా, ఇవన్నీ మీకు ఏవి తెలియవు. అంటే మనకి హ్యూమన్ ఐకి మనకు విజిబుల్గా ఉండదు. వాస్తుని కరెక్ట్ చూసే వాస్తు కన్సల్టెంట్ మాత్రం ఐడియా ఉంటుంది. ఎందుకంటే అసలు అది ఏ ఎంట్రన్స్లో వస్తుందో, అసలు E1లో వస్తుందా, E2, E3. సో దాన్ని బట్టి మీకు అసలు ఏ రిజల్ట్ అనేది మీకు దాని ఇంపాక్ట్ అనేది మీకు కలుగుతూ ఉంటుంది. అది పాజిటివ్, నెగిటివ్ అనేది. పాజిటివ్ అంటే సంతోషం, నెగిటివ్ అంటే మాత్రం మీరు కరెక్షన్ చేసుకోవాల్సిందే. సో ఇట్లా మీకున్న ఎంట్రన్స్ హ్యూమన్ ఐకి తెలియదు. ఆరా వాస్తు కన్సల్టేషన్ ఏంటంటే, ఆరా అనేది నేను ఎప్పుడంటా ఉంటా. ఈ ఆరా ఏంటంటే, మీ షాప్కి ఒక ఆరా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాని పక్కనే ఉన్న ఇంకో షాప్ ఉంది అనుకోండి, దానికి వేరే ఆరా ఉంటుంది. అంటే ప్రతి మనిషికి మనకి ఎట్లా ఆరా చేంజ్ అవుతూ ఉంటుందో, మన బిజినెస్ సంబంధించి కూడా మన షాప్ కానీ లేకపోతే అది ఆఫీస్ కానీ ప్రతిదానికి ఒక డిఫరెంట్ ఆరా ఉంటుంది. సో అక్కడ ఉన్న స్పేస్ని బట్టి, అక్కడ ఉన్న డెవలప్ అయిన ఎనర్జీస్ని బట్టి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనర్జీని బట్టి ఇవన్నీ ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా మీరు నిజంగా మీ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే, అసలు మీకు ఎంట్రన్స్ బాగుందా బాగా చూద్దాం అనుకుంటే, అది ఆరా వస్తుందా అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను నా గ్రూప్ లింక్ ఇస్తున్నా. మీరు ఆ గ్రూప్లోకి రండి. ఎవ్రీ వీకెండ్ నేను మీకు లైవ్లో కలుస్తాను. లైవ్లో కలిసి అసలు టోటల్గా అసలు ఏంది వాస్తు అంటే ఏంటిది, వాస్తు కరెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి, మీకు అన్నీ ఫ్రీగా చెప్తాను. అండ్ ఈ ఆరా వాస్తు కన్సల్టేషన్ ఏంటిది, దీనికి ఫీజు ఏంటిది, అండ్ మీకు ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, ఏ విధంగా మీరు కరెక్షన్ చేసుకోవాలి, పాయింట్ బై పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ మీ ఎంట్రన్స్ బాగుందా బాలేదా చూసుకోండి. సాధ్యమైతే లేదు సార్ మాకు ఇవన్నీ ఏమి తెలియదు, మీరే చూడాలనుకుంటే అంటే ఆరా వాస్తు ద్వారా యాక్యురసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడాలనుకుంటే మీరు నెక్స్ట్ వీకెండ్ మీకు లైవ్లో కలవచ్చు. థ్యాంక్ యూ.